సౌదీ అరేబియాతో కలిసి ఇండియా తొలిసారిగా నిర్వహించినటువంటి సంయుక్త మిలిటరీ విన్యాసాల యొక్క కోడ్ నేమ్ను గుర్తించండి. మన ఆన్సర్ ఏంటండి? ఎక్స్ సదా తాన్సీక్. చైనా నేతృత్వంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రాజెక్టు ప్రారంభించబడింది. దాని పేరు ఏంటంటే BRI. దాని పూర్తి పేరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీని పాత పేరు OBOR, వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్. వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్. అసలు BRI అనేది ఏంటంటే ఈజ్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. చైనా నేతృత్వంలో BRI పేరుతో 3 ఖండాలు అనుసంధానించబడుతున్నాయి. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ ఆసియా, సెకండ్ వన్ ఆఫ్రికా, థర్డ్ వన్ ఐరోపా. చైనా తన స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం ఈ 3 ఖండాలను ఏకీకరణ చేస్తుంది. ఈ 3 ఖండాలు గనక ఏకీకరణ చేయబడితే ప్రపంచంపై ఎవరి ఆధిపత్యం పెరుగుతుంది అంటే చైనా ఆధిపత్యం. దానిని అమెరికా తట్టుకోలేదు. అందుకే అమెరికా ఏం చేస్తుంది అంటే చైనా నేతృత్వంలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు ఏకీకరణ కావడం నాకు నచ్చట్లేదు. భారత నేతృత్వంలో ఆసియా, ఐరోపా ఖండాలు ఏకీకరణ అయితే బాగుంటుంది. నిధులు నేనే ఇస్తాను. ఏ పేరుతో నిధులు ఇస్తాను అంటే PGII పేరుతో. అసలు BRI లేదా OBORకు ఎవరు రూపకల్పన చేశారు అంటే చైనా. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే చైనా అధ్యక్షుడైన షీ జిన్పింగ్ BRIని ఎప్పుడు అధికారికంగా ప్రకటించారు అంటే 2013లో. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలండి? తమిళనాడు. ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతం గుర్తుకు రావాలండి? కల్పకం. దాని సామర్థ్యం ఎంతగా ఉందండి? 500 మెగావాట్లు. మరి మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కోర్ లోడింగ్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజు అధికారికంగా ప్రారంభించాడు అంటే 2024 మార్చి 4న. ఉమా అనేటువంటి అమ్మాయి పేదరికానికి బీజం వేసింది. బీజమే ఉమా. బీ ఫర్ బీహార్, జా ఫర్ జార్ఖండ్, మే ఫర్ మేఘాలయ, ఊ ఫర్ ఉత్తరప్రదేశ్, మా ఫర్ మధ్యప్రదేశ్. దేశవ్యాప్తంగా ఓటర్లందరికీ అవగాహన కల్పించడంతో పాటుగా వారిని చైతన్యపరిచేందుకై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో 3 ప్రముఖుల్ని నేషనల్ ఐకాన్స్గా నియమించింది. ఆ 3లో ఫస్ట్ పర్సన్ పంకజ్ త్రిపాఠి, సెకండ్ పర్సన్ సచిన్ టెండూల్కర్, థర్డ్ పర్సన్ రాజ్ కుమార్ రావు. ఈ 3లో సచిన్ టెండూల్కర్ ఎవరు అంటే భారత మాజీ క్రికెటర్. మిగతా 2 ఎవరు అంటే ప్రఖ్యాత బాలీవుడ్ నటులు. ఈ 3లో పంకజ్ త్రిపాఠి 2022 అక్టోబర్లో నియమించబడ్డాడు. సచిన్ టెండూల్కర్ 2023 ఆగస్టులో నియమించబడ్డాడు. రాజ్ కుమార్ రావు 2023 అక్టోబర్లో నియమించబడ్డాడు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉన్నారు అంటే రాజీవ్ కుమార్. ఇతను 2022 మే 15న పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటీవల 2 నూతనంగా ఎలక్షన్ కమిషనర్స్గా ఈసీస్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ 2లో ఒకరు జ్ఞానేష్ కుమార్ కాగా మరొకరు సుఖ్బీర్ సింగ్ సంధు. ఇతను కేరళ క్యాడర్ IAS ఆఫీసర్ కాగా ఇతను ఉత్తరాఖండ్ క్యాడర్ IAS ఆఫీసర్. ఈ 2 ఒకే బ్యాచ్కు చెందిన IAS ఆఫీసర్స్ కావడం విశేషం. అది ఏంటంటే 1988 బ్యాచ్. ఈ 2 2024 మార్చి 15న నూతన ఎలక్షన్ కమిషనర్స్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మన భారతదేశం G20 అధ్యక్ష బాధ్యతల్ని ఏ రోజు స్వీకరించింది అంటే 2022 డిసెంబర్ 1న. కాల పరిమితి లేదా పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే. అంటే మన భారతదేశం 2022 డిసెంబర్ 1 నుండి 2023 నవంబర్ 30 వరకు G20 అధ్యక్షుడిగా కొనసాగబోతుంది. మరి మన భారతదేశం ఏ దేశం నుండి G20 అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించింది అంటే ఇండోనేషియా దేశం నుండి. G20 అనేటువంటిది ప్రధానంగా ఎటువంటి సంస్థ అంటే ఒక ఆర్థిక సంస్థ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నటువంటి ఏకైక ఆర్థిక సంస్థ లేదా ఏకైక ఆర్థిక కూటమి ఏంటి అంటే G20. అసలు ఈ G20 అనేటువంటి ఒక కూటమిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1999 సెప్టెంబర్లో. ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండి. 1999 సెప్టెంబర్. G20లో లేని దేశాన్ని గుర్తించండి అన్నాడండి. కథం అయిపోయింది మన పని. ఎందుకోసం ఆ క్వశ్చన్కి నీవు ఆన్సర్ చేయాలి అంటే G20లోని 19 దేశాల పేర్లతో పాటు యూరోపియన్ యూనియన్ అనేటువంటి సంస్థ కూడా తెలిసి ఉండాలి. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ G20 అనగానే ఏ ఈక్వేషన్ గుర్తుకు రావాలి? G20 దట్ ఈక్వల్ టు G8 ప్లస్ G5 ప్లస్ ఈ సో దట్. మళ్ళీ ఇందులో కూడా G8 అనగానే ఏ క్లూ గుర్తుకు రావాలి? BF కార్ ఈ జాజా, B ఫర్ బ్రిటన్, F ఫర్ ఫ్రాన్స్, C ఫర్ చైనా కాదనా, C ఫర్ కెనడా, A ఫర్ అమెరికా, R ఫర్ రష్యా, E ఫర్ ఇటలీ, J
ఫర్ జర్మనీ, జా ఫర్ జపాన్. మరి నెక్స్ట్ G5 అనగానే మనకి ఇక్కడ 2 క్లూస్ చెప్పానండి. అందులో మొదటి క్లూ ఏంటి, బేసిక్ ప్లస్ మెక్సికో అని చెప్పాను. లేదా బ్రిక్స్ అనేటువంటి పేరును కూడా ఉపయోగించుకోవచ్చు. మరి బ్రిక్స్ లో B ఫర్ బ్రెజిల్ అయితే ఇక్కడ R అంటే రష్యా కాదు, ఇక్కడ R ప్లేస్ లో మనం ఏ దేశాన్ని రీప్లేస్ చేసాము, మెక్సికో. నెక్స్ట్ I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత మళ్ళీ ఈ సోదట, A ఫర్ ఏంటి, అర్జెంటీనా, A ఫర్ ఆస్ట్రేలియా, E ఫర్ ఇండోనేషియా, E ఫర్ ఈజిప్ట్ కాదు, E ఫర్ ఏంటి, EU యూరోపియన్ యూనియన్, సో ఫర్ సౌదీ అరేబియా, దా ఫర్ దక్షిణ కొరియా, టా ఫర్ టర్కీ. ఇంత క్లారిటీ ఉంటే వాడు రేపు ఎగ్జామ్లో G5 అడగనివ్వండి, G7 అడగనివ్వండి, G8 అడగనివ్వండి, G20 అడగనివ్వండి, వాడు దేని గురించి అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. L1 భూమి నుండి ఎంత దూరంలో ఉంది అంటే 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో. సింపుల్గా చెప్పాలి అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరంలో. అసలు వాస్తవానికి సూర్యుడు భూమికి మధ్య గల మొత్తం దూరం ఎంతండి, 150 మిలియన్ కిలోమీటర్లు. సింపుల్గా చెప్పాలి అంటే 15 కోట్ల కిలోమీటర్లు. జాగ్రత్తగా చూడండి, సూర్యుడు భూమికి మధ్య గల మొత్తం దూరం 15 కోట్ల కిలోమీటర్లు అయితే భూమి నుండి L1 ఎంత దూరంలో ఉంది అంటే కేవలం 15 లక్షల కిలోమీటర్ల దూరంలో మాత్రమే. మరి సూర్యుడిపై శాస్త్రీయబద్ధమైన అధ్యయనం కోసం భారతదేశం భూ ఉపరితలం నుండి ప్రయోగించిన ఆదిత్య L1 అంతరిక్ష నౌక ఎక్కడ ప్రవేశపెట్టబడుతుంది, L1 వద్ద. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కేవలం 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి L1 వద్ద ప్రవేశపెట్టబడుతుంది. VELC దాని పూర్తి పేరు విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సూర్యుడిలో 3 పొరలు ఉంటాయి, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనా. మరి ఈ మూడింటిలో సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనబడేటువంటి పొర ఏంటంటే కరోనా. మరి అటువంటి కరోనా పొరను వీక్షించడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరం లేదా ఒక టెలిస్కోప్ ఏంటంటే కరోనాగ్రాఫ్. అటల్ సేతు అసలు ఇది ఎటువంటి బ్రిడ్జ్ అంటే ఈజీ రోడ్డు బ్రిడ్జ్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 6 లైన్ల రోడ్డు వంతెన. అటల్ సేతు పాత పేరు MTHL, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. అటల్ సేతు పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్పేయి సేవరి నావశేవ అటల్ సేతు. అటల్ సేతు ఏ రెండింటిని అనుసంధానిస్తుంది, దీవి రూపంలో ఉన్నటువంటి ముంబై నగరాన్ని మహారాష్ట్ర ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి నవీ ముంబై నగరాన్ని. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ముంబై నగరంలో ఉన్నటువంటి సేవరి అనే ప్రాంతాన్ని, నవీ ముంబై నగరంలో ఉన్నటువంటి చిర్లే అనే ప్రాంతాన్ని. చిర్లే అనే ప్రాంతం నావశేవకు అతి సమీపంలో ఉంది. చిన్న క్లారిటీ ఏంటి అంటే సేవరి అనే ప్రాంతాన్ని స్థానికంగా శివుడి అనే పేరుతో కూడా పేర్కొంటున్నారు. కేతావత్ సోమ్లాల్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసి. అసలు ఇతను ఎవరు అంటే భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన మహానుభావుడు. మరి ఇతను అనువదించినటువంటి భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 701. ఈ 5గురిలో మొదటి 3 ఆర్ట్ అనగా కళలు అనే రంగంలో, మిగతా 2 లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనగా సాహిత్యం మరియు విద్య అనే రంగంలో పద్మశ్రీ అవార్డును దక్కించుకోవడం జరిగింది. 2024 ఫిబ్రవరి 28న నిర్వహించినటువంటి నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఇతివృత్తం ఏంటంటే ఇండిజీనస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. భారతదేశాన్ని వికసిత భారత్గా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా పరివర్తన చేయాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, స్వదేశీ టెక్నాలజీలను డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న సైన్స్లో లేదా శాస్త్రీయ రంగంలో రామన్ ఎఫెక్ట్ అనే ఒక గొప్ప ఆవిష్కరణ చేశాడు లేదా రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడండి. ఫిబ్రవరి 28న ఎవ్రీ ఇయర్ నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. 1928లో ఇంత పెద్ద ఆవిష్కరణ చేసినందుకు వెంటనే 1930లో సర్ సివి రామన్కి భౌతిక శాస్త్రంలో ఏ అవార్డు దక్కింది అంటే నోబెల్ ప్రైజ్. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. సర్ సివి రామన్కి ఏ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కిందంటే మనం ఆన్సర్ ఏమని పెట్టాలండి, 1930. కొద్ది మంది భారతీయులు కూడా ఈ ఇండియాలో ఉంటే మాకు నోబెల్ బహుమతి దక్కదు అనేటువంటి ఉద్దేశంతో వారందరూ అమెరికాలో స్థిరపడటం జరిగింది. స్థిరపడటం మాత్రమే కాదండి, నోబెల్ బహుమతిని దక్కించుకోవడంలో సక్సెస్ కూడా కావడం జరిగింది. అందులో ఫస్ట్ పర్సన్ హరగోవింద్ ఖురానా ఏ విభాగంలో దక్కింది, వైద్య శాస్త్రంలో. సెకండ్ పర్సన్ సుబ్రహ్మణ్య
సుబ్రమణియన్ చంద్రశేఖర్ ఏ విభాగంలో దక్కింది? భౌతిక శాస్త్రంలో. థర్డ్ పర్సన్ అండి వెంకట్రామన్ రామకృష్ణన్ ఏ విభాగంలో దక్కింది? రసాయన శాస్త్రం. రీసెంట్ గా అభిజిత్ బెనర్జీ, వీరందరూ పేరుకే భారతీయులు కానీ వీరికి వాస్తవానికి నోబెల్ బహుమతి ఏ దేశం తరపున దక్కింది అంటే అమెరికా దేశం తరపున దక్కింది. నోబెల్ శాంతి బహుమతిని ఎవరు దక్కించుకున్నారు అంటే ఇరాన్ దేశానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీజ్ మొహమ్మది. నోబెల్ సాహిత్య బహుమతిని ఎవరు దక్కించుకున్నారు అంటే నార్వే దేశానికి చెందిన యూన్ ఫోస్సో. స్పెల్లింగ్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ గా ప్రొనౌన్సియేషన్ చేయాలి అంటే జోన్ ఫోస్సో. భౌతిక శాస్త్రంలో ముగ్గురు సంయుక్తంగా నోబెల్ బహుమతిని దక్కించుకోవడం జరిగింది. ఆ ముగ్గురిలో ఫస్ట్ పర్సన్ అమెరికా దేశానికి చెందిన పియరీ అగోస్థిని, సెకండ్ పర్సన్ జర్మనీ దేశానికి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, థర్డ్ పర్సన్ స్వీడన్ దేశానికి చెందిన అన్ ఎల్ హ్యూలియర్. రసాయన శాస్త్రంలో ముగ్గురు సంయుక్తంగా నోబెల్ బహుమతిని దక్కించుకున్నారు. ఆ ముగ్గురిలో ఫస్ట్ పర్సన్ మౌంగి బావెండి, సెకండ్ పర్సన్ లూయిస్ బ్రూస్, థర్డ్ పర్సన్ అలెక్సీ ఎకిమో. పేర్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మౌంగి బావెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమో ఈ ముగ్గురు అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కావడం విశేషం. అగ్నిఫై క్షిపణి అసలు ఇది ఎటువంటి క్షిపణి అంటే ఒక ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. ఈజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. స్వదేశీ MIRV టెక్నాలజీతో కూడినటువంటి అగ్నిఫై క్షిపణిని ఇటీవల మన భారతదేశం తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. MIRV పూర్తి పేరు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. అగ్ని అనే సిరీస్ కు చెందినటువంటి ఈ 5 మిజైల్స్ యొక్క అన్ని దశల్లో ఎటువంటి ఇంధనాన్ని ఉపయోగిస్తారు అంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ ని, ఘన ఇంధనాన్ని. ఎగ్జాంపుల్ మీరు అగ్ని 5 తీసుకోండి. అగ్ని 5 లో 3 దశల్లో కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అగ్ని 1 ఉన్నది ఒకే ఒక్క దశ, అక్కడ ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 రెండు దశలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఈ క్రింది వాణిలో ఖండాంతర క్షిపణి యొక్క వ్యాప్తిని గుర్తించండి లేదా ఖండాంతర క్షిపణి ప్రయాణించేటువంటి కనీస దూరాన్ని గుర్తించండి. మన ఆన్సర్ ఏంటి? 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేవి. ఈ దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి అంటే కేవలం 21.71% మాత్రమే. విస్తీర్ణం పైన క్లారిటీ ఉండాలి, శాతం పైన క్లారిటీ ఉండాలి అండి. అడవుల విస్తీర్ణం అనగానే 7,13,789 చదరపు కిలోమీటర్లు. అడవుల శాతం అనగానే 21.71%. ఈ భారతదేశంలో అత్యధిక అడవుల శాతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు? ఈశాన్య రాష్ట్రాలు. అయితే వాటి ఆర్డర్ గుర్తుండాలి. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ అండ్ త్రిపుర. మొదటి పేలోడును రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయగా రెండవ పేలోడును ఇస్రోకి చెందిన UR రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. PSLV-C58 రాకెట్ ద్వారా ఒక ఉపగ్రహాన్ని, ఆ ఉపగ్రహంలో అంతర్భాగంగా 2 పేలోడ్స్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఉపగ్రహం పేరు ఎక్స్పోసాట్. 2 పేలోడ్స్ లో ఒకటి పోలిక్స్, మరొకటి ఎక్స్పెక్ట్. దీనిని అభివృద్ధి చేసింది URSC. దీనిని అభివృద్ధి చేసింది కూడా URSC, కానీ దీనిని అభివృద్ధి చేసింది RRI. చిన్న క్లారిటీ ఏంటంటే ఈ 2 బెంగళూరులోనే ఉన్నాయి. NAM నామ్. మరి ఈ సంస్థ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్. అసలు ఈ సంస్థ ఏర్పాటుకు మూల కారణమైన సదస్సు బాండుంగ్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 1955 ఏప్రిల్లో. ఏ దేశంలో అంటే ఇండోనేషియా దేశంలో. ఆ సదస్సులో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే ఆఫ్రికా మరియు ఆసియా దేశాలు పాల్గొన్నాయి. చంద్రయాన్ 3 అనే అంతరిక్ష నౌక పేరు చెప్పగానే మొత్తం ఎన్ని ఇంపార్టెంట్ డేస్ గుర్తుకు రావాలి? 5. జూలై 14, ఆగస్టు 5, ఆగస్టు 17, ఆగస్టు 23, ఆగస్టు 24. ఈ 5 జూలై 14 మరియు ఆగస్టు 23పై అద్భుతమైన క్లారిటీ ఉండాలి. చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను ప్రయోగించింది జూలై 14న, కానీ ఆ అంతరిక్ష నౌక
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండ్ అయింది ఆగస్టు 23న. 1944లో జూలై 1 నుండి జూలై 22 వరకు అమెరికా దేశంలోని న్యూ హాంప్షైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రిటన్ వుడ్స్ అనే నగరంలో జరిగిన సమావేశంలో ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. కాబట్టి ఈ రెండు సంస్థలను ఏ పేరుతో పిలుస్తారు అంటే బ్రిటన్ వుడ్స్ కవలలు. అంటే నీకు ఫైనల్ గా రావాల్సిన క్లారిటీ ఏంటి నాన్న, బ్రిటన్ వుడ్స్ కవలలలో బ్రిటన్ వుడ్స్ అనేది ఏంటి అంటే ఒక నగరం. మరి ఆ కవలలు ఏంటివి అంటే IMF అండ్ IBRD 26వ కాప్ సదస్సు అనొచ్చు, లేదా 26వ UNFCCC సదస్సు అనొచ్చు, లేదా 26వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు అనొచ్చు అండి. వాస్తవానికి స్కాట్లాండ్ అనే దేశము మరి ఏ దేశంలో అంతర్భాగం నానంటే బ్రిటన్ దేశంలో అంతర్భాగం అండి. అంటే రేపు ఈ సదస్సును ఎక్కడ నిర్వహించారు అంటే స్కాట్లాండ్ ఉంటే స్కాట్లాండ్ ఆన్సర్ చేయండి. ఒకవేళ ఆప్షన్లలో కనుక స్కాట్లాండ్ లేకపోతే ఆప్షన్లలో బ్రిటన్ ఉంటే బ్రిటన్ అని ఆన్సర్ చేయాలి. ఎందుకోసం అంటే స్కాట్లాండ్ అనే దేశం ఏ దేశంలో అంతర్భాగం అంటే బ్రిటన్ దేశంలో అంతర్భాగం అండి. హర్ ఘర్ జల్ మరి ఏ సంవత్సరం నాటికి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది అంటే 2024 నాటికి. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నాడండి. జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అనగా ప్రతి కుటుంబానికి ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షితమైన త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. మన ఆన్సర్ ఏంటంటే 2024. చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. అసలు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏ సంవత్సరంలో 2019లో. మన లక్షిత సంవత్సరం అనగా టార్గెట్ ఇయర్ ఎంత అండి 2024. రెండింటి మధ్య వ్యవధి ఎంతగా ఉంది అంటే 5 సంవత్సరాలు. పంచవర్ష ప్రణాళిక 2022 ఆగస్టు 19 నాటికి మనం ఎంత మైలురాయిని దాటాము అంటే 10 లక్షల గ్రామీణ కుటుంబాలు అనే మైలురాయిని దాటడం జరిగింది. అంతేకాదండి ఆల్రెడీ మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షితమైన త్రాగునీటి సౌకర్యం కల్పించబడింది. భారతదేశ తొలి స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అనగానే అండమాన్ నికోబార్ దీవులు గుర్తుకు రావాలి. భారతదేశ తొలి హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ జిల్లా అనగానే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బుర్హాన్పూర్ గుర్తుకు రావాలి. భారతదేశ తొలి హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ రాష్ట్రం అనగానే గోవా గుర్తుకు రావాలి. భారతదేశ తొలి హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ కేంద్ర పాలిత ప్రాంతం అనగానే దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ గుర్తుకు రావాలి. బిమ్స్టెక్ అనేటువంటి సంస్థకి నూతన సెక్రటరీ జనరల్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే టెన్జిన్ లెక్ఫెల్. ఏ దేశస్థుడు అంటే భూటాన్. ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు అంటే 2020 నవంబర్ 6న. మిషన్ కోవిడ్ సురక్ష అనేటువంటి మిషన్ క్రింద ICMR మరి NIV అనేటువంటి ఈ రెండు సంస్థలతో కలిసి భారత్ బయోటెక్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి COVID-19 వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవాక్సిన్. ఇది ఏ విధంగా గుర్తింపు పొందింది అంటే భారతదేశ తొలి స్వదేశీ COVID-19 వ్యాక్సిన్. సాధారణ సభలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్నీ. అసలు ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయండి 193. ICJ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానము. అసలు ICJ అనేది ఏంటి నానా ఐక్యరాజ్య సమితి 6 ప్రధాన అంగాలలో ఒక అంగము. ICC ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అంతర్జాతీయ నేర న్యాయస్థానము. అసలు ICC పేరుతో ఒక నేర న్యాయస్థానాన్ని ఎందుకోసం ఏర్పాటు చేసినారు అంటే నేరాలకు పాల్పడేటువంటి ప్రభుత్వాధినేతలను మరియు దేశాధినేతలను విచారించేందుకై ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ICJని ఎందుకోసం ఏర్పాటు చేశారండి వివిధ దేశాల మధ్య గల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేశారు. అంటే నీకు రావాల్సిన క్లారిటీ ఏంటి నానా ICJ అనేది దేశాల మధ్య వివాదాలను పరిష్కరించగా
ఐసీసీ అనేది నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులను విచారిస్తుంది. ఎకోసాక్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక మరియు సామాజిక మండలి. ఇది చాలా ప్రధానమైన అంగం నాన్న. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ప్రపంచ శాంతి అనేది ఈ అంగం పైన ఆధారపడి ఉంది. ఎందుకోసం నాన్న? ఈ అంగం యొక్క బాధ్యత ఏంటి? ప్రపంచం మొత్తాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి మరియు సామాజికంగా అభివృద్ధి చేయాలి. అసలు ఈ ప్రపంచం మొత్తము ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందితే అసలు ఘర్షణ ఎందుకు ఉంటుందండి? అసలు యుద్ధం ఎందుకు వస్తుందండి? ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, మరి ఈ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించడం జరిగింది అంటే 1986లో. సఫాయి కర్మచారీల అభ్యున్నతి, మరి సఫాయి కర్మచారీల అభ్యున్నతి అనగానే ఏ కమిషన్ గుర్తుకు రావాలని అంటే ఎన్సిఎస్కే, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్, జాతీయ సఫాయి కర్మచారీల కమిషన్. మరి ఈ కమిషన్ ని దేని ప్రకారం ఏర్పాటు చేశారు నాన్న అంటే ఒక చట్టం ప్రకారం. ఆ చట్టం పేరు ఏంటి నాన్న అంటే ఎన్సిఎస్కే యాక్ట్ 1993. పర్యావరణ సంబంధిత కేసులను సత్వరమే పరిష్కరించేందుకై ఎన్జిటి యాక్ట్ 2010 ప్రకారం 2010 అక్టోబర్ 18న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మన ఆన్సర్ ఏంటండి 2010లో. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 2010 అక్టోబర్ 18న. బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం, మరి ఈ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది అంటే 2003 నుండి. ఇస్రో అనగానే మొత్తం 4 రకాలైన రాకెట్లు గుర్తుకు రావాలి. నూతనంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మరొక రాకెట్ కూడా గుర్తుకు రావాలి. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి. ప్రత్యేకంగా తక్కువ బరువైనటువంటి ఐఆర్ఎస్ తరహా ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి పిఎస్ఎల్వి రాకెట్ ను ఉపయోగిస్తారు. అయితే ప్రత్యేకంగా ఎక్కువ బరువైన ఇన్సాట్ లేదా జీసాట్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి జిఎస్ఎల్వి రాకెట్ ను ఉపయోగిస్తారు. ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది? నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్. కర్ణాటక అనగానే మీ అందరికీ 10 ముఖ్యమైన ప్రొటెక్టెడ్ ఏరియాస్ గుర్తుకు రావాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే బందీపూర్. ఉత్తరప్రదేశ్ మొత్తం 4 ముఖ్యమైన ప్రొటెక్టెడ్ ఏరియాస్ గుర్తుకు రావాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే దుధ్వా. మహారాష్ట్ర అనగానే మీ అందరికీ 10 ముఖ్యమైన ప్రొటెక్టెడ్ ఏరియాస్ గుర్తుకు రావాలి. తడోబా, అంధేరి. ఈ అంధేరిని కొన్ని సందర్భాల్లో ఏమంటాం అంటే అంధారి. తడోబా అంధేరి లేదా తడోబా అంధారి. అసలు తడోబా అంధేరి అనేటువంటి ఈ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని ఏ టైగర్ రిజర్వ్ తో అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగి ఉంటుంది అంటే కవ్వాల్. మధ్యప్రదేశ్ పేరు చెప్పగానే మీ అందరికీ 14 ముఖ్యమైన ప్రొటెక్టెడ్ ఏరియాస్ గుర్తు రావాలన్నా. మాధవ్ జిఎస్ఎల్వి MK3 రాకెట్ లేదా LVM3 అనే రాకెట్ ఎన్ని దశలతో కూడిన రాకెట్ అంటే 3 దశలతో కూడిన రాకెట్. సింపుల్ గా చెప్పాలి అంటే 3 అంచెల రాకెట్, 3 స్టేజ్ లాంచ్ వెహికల్. మరి ఈ 3 దశలలో తొలి దశలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు, రెండవ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు, మూడవ దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. గగన్యాన్ ప్రాజెక్ట్ అనగానే మీ అందరికీ ఒక ఈక్వేషన్ గుర్తుకు రావాలండి. అది ఏంటంటే 3-4 జాగ్రత్త పరిశీలించండి. ఎందరు అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు అంటే 3. ఎన్ని రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్నారు అంటే 3 రోజుల పాటు. ఎంత దూరంలో ఉన్నటువంటి కక్షలో గడపనున్నారు అంటే 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్షలో. అసలు గగన్యాన్ ప్రాజెక్టు క్రింద ఎంతమంది ఎంపికయ్యారు అంటే 4. ఈ ప్రయోగం పూర్తి అయితే భారతదేశం తన స్వంత అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించినటువంటి 8వ దేశంగా అవతరించనుంది అంటే
4వ దేశంగా 3 3 4 4 4 ఎంత అద్భుతంగా కనెక్టివిటీ చేశానో ఆలోచించండి. మలేరియా వ్యాధికి సంబంధించిన ఔషధం అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే క్వినైన్. ఈ ఔషధాన్ని సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి చెట్టు బెరడు నుండి తయారు చేయడం జరుగుతుంది. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. క్వినైన్ అనేటువంటి మందును సింకోనా అఫిసినాలిస్ చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు. అయితే ఈ ఔషధాన్ని ఏ వ్యాధికి నిరోధకంగా ఉపయోగిస్తారు, ఏ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు? మన ఆన్సర్ ఏంటండి? మలేరియా. భాస్కరా 1 అనేది అయినా IRS 1A అనేది అయినా ఈ రెండు కూడా ఎటువంటి ఉపగ్రహాలు? IRS ఉపగ్రహాలు, అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. అయితే ఈ రెండింటి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి నానా? భాస్కరా 1 అనేది ప్రయోగాత్మక ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అయితే IRS 1A అనేది మాత్రం పూర్తి స్థాయి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. అది అయినా తొలి IRS ఉపగ్రహమే, ఇది అయినా తొలి IRS ఉపగ్రహమే, కానీ అది ప్రయోగాత్మక IRS ఉపగ్రహం, ఇది పూర్తి స్థాయి IRS ఉపగ్రహం. స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించేదే రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలు మినహా మిగతా ఎన్నికలన్నింటిని నిర్వహించేది ఎవరు అంటే భారత ఎన్నికల సంఘం. అద్భుతమైన క్లారిటీ ఇచ్చానండి. చంద్రయాన్ 2 మిషన్లో భాగంగా పంపించినటువంటి ఒక పేలోడ్ అనగా ఒక సాధనం కరెంట్ అఫైర్స్లో ఉంది. మరి ఆ పేలోడ్ లేదా ఆ సాధనం పేరు ఏంటి అంటే CLASS క్లాస్. ఖచ్చితంగా ఇక్కడి నుండి క్వశ్చన్ వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. క్లాస్ అనే పేలోడ్ లేదా క్లాస్ అనే సాధనం యొక్క పూర్తి పేరు ఏంటి అంటే చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. షార్ట్ ఫామ్ చూస్తూ అబ్రివేషన్ చదువుకోండి. షార్ట్ ఫామ్ ఏంటంటే CLASS క్లాస్. అబ్రివేషన్ ఏంటంటే చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సింపుల్ గా ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అసలు ఈ పేలోడ్ని ఏ ఉద్దేశంతో పంపించారు అంటే చంద్రుడి ఉపరితలంపై మూలకాల కూర్పును తెలుసుకోవడానికి. సింపుల్ గా ఇంగ్లీష్ లో ఏమని చెప్పొచ్చు అంటే ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది మూన్స్ సర్ఫేస్. చంద్రుడి ఉపరితలంపై మూలకాల కూర్పు ఏ విధంగా ఉంది? ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం పంపించినటువంటి ఈ పేలోడ్ తొలిసారిగా చంద్రుడి ఉపరితలంపై సోడియం విస్తృతిని మ్యాపింగ్ చేసింది. సోడియం డిస్ట్రిబ్యూషన్ ని మ్యాపింగ్ చేసింది. ఈ మ్యాపింగ్ ద్వారా మన అందరికీ ఏమని తెలిసింది అంటే చంద్రుడి ఉపరితలంపై సోడియం పుష్కలంగా ఉంది అనగా సమృద్ధిగా ఉంది. మరి చంద్రుడి ఉపరితలంపై సోడియం పుష్కలంగా అనగా సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే ఎగ్జోస్పియర్ అనే పేరుతో. లోకసభ సభ్యుడిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, కానీ రాజ్యసభ సభ్యుడిని మాత్రం ఆ రాష్ట్రాల శాసనసభకు చెందినటువంటి సభ్యులు ఎన్నుకుంటారు. అసలు యాక్చువల్గా రాష్ట్రాలకు చెందినటువంటి శాసనసభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, కానీ ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఆ శాసనసభ సభ్యులే మళ్ళీ తిరిగి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాజ్యసభకు భారత రాష్ట్రపతి ఎంతమందిని నామినేటెడ్ చేస్తాడు అంటే 12 మందిని నామినేటెడ్ చేస్తాడు. బీసీ మహలనోబీసీ ఎవరు నాన్న అంటే ప్రముఖ ఆర్థికవేత్త మరియు ప్రముఖ గణాంక శాస్త్రవేత్త అండి. SDG1 ఏంటంటే నో పావర్టీ, SDG2 ఏంటంటే జీరో హంగర్, SDG3 ఏంటంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సింగరాజ్ అధానం షూటింగ్ అనే క్రీడకు చెందినవాడు. ఏ రాష్ట్రం నాన్న అంటే హర్యానా. ఇప్పుడు ఇతని ప్రత్యేకత ఏంటి నాన్న అంటే ఇదొక్క పారా ఒలింపిక్స్ లోనే ఇతను ఏకంగా 2 పతకాలను గెలుపొందాడు. మరి ఈ రెండింటిలో ఒకటి రజత పతకం కాగా మరొకటి కాంస్య పతకం. భూమి వేడెక్కడం అన్నా భూతాపం అన్నా గ్లోబల్ వార్మింగ్ అన్నా మీనింగ్ ఏంటంటే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడం అండి. దయచేసి జాగ్రత్తగా ఆలోచించినారా? భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడం కాదండి, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడం అండి. ఇంక్రీజింగ్ ఇన్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అండి. అసలు మరి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏంటివి? కొన్ని వాయువులు. ఆ వాయువులని మనం ఏమంటాం
అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి, గ్రీన్ హౌస్ వాయువులండి. మరి ఇందులో అత్యంత ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువు ఏంటిదంటే CO2, దాని తర్వాత స్థానం CH4, దాని తర్వాత స్థానం N2O. ఈ విధంగా గ్రీన్ హౌస్ వాయువులు అనగానే ఫస్ట్ మనకు CO2 గుర్తుకు రావాలి, నెక్స్ట్ CH4 గుర్తుకు రావాలి, ఆ తర్వాత N2O గుర్తుకు రావాలి. ఈ విధంగా ఇంకా చాలా చాలా వాయువులు ఉంటాయండి. విచిత్రం ఏంటిదంటే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడానికి గ్రీన్ హౌస్ వాయువుల కంటే కూడా అత్యంత ప్రధానమైన కారణం ఒకటి ఉంటుందండి. దానినే నీటి ఆవిరి అంటామండి, వాటర్ వేవ్. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నీ మైండ్ లో ఉంటేనే వాడు ఎటువంటి థియరిటికల్ క్వశ్చన్స్ సరిగ్గా నీట్గా ఆన్సర్ చేస్తావు. వాతావరణంలో మార్పులు సంభవించడం మూలంగా డే బై డే అంటే రోజు రోజుకు విపత్తులు సంభవించే అవకాశము, విపత్తులు సంభవించే ధోరణి పెరిగిందండి. గతంలో వరదలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ రేర్ ఆఫ్ ది రేర్ వచ్చేవండి. ఇప్పుడు అవి రెగ్యులర్ అయిపోయాయండి. ఈరోజు వరదలు అనేది కామన్ అయిపోయాయి, భూకంపాలు కామన్ అయిపోయాయి, సునామీ కూడా కామన్ అయిపోయింది. ఇందులో ప్రధానంగా వరదలు అయితే అసలు ఎప్పుడు వస్తున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందండి. అసలు వాతావరణ మార్పుల కారణమే గ్లోబల్ వార్మింగ్ అని చెప్పాను. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమని చెప్పానండి? భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడం అండి. మరి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుందో ఆలోచించుకోనా? ధృవాల వద్ద ఉన్న మంచు మొత్తం కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన మంచు సముద్రాలు లేదా మహాసముద్రాల్లో కలుస్తుంది. మరి కరిగిపోయిన మంచు సముద్రాలు మహాసముద్రాల్లో కలవడం మూలంగా సముద్ర మట్టం యొక్క ఎత్తు మహాసముద్ర మట్టం యొక్క ఎత్తు పెరుగుతుందండి. మరి సముద్ర మట్టం ఎత్తు మహాసముద్ర మట్టం ఎత్తు పెరిగింది అంటే తీర ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయి, తీర ప్రాంతాలు మొత్తం ముంపునకు గురవుతాయండి. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత వాతావరణంలో CO2 గాఢత పెరిగింది. మరి వాతావరణంలో విడుదలయ్యేటువంటి CO2లో దాదాపు 30% CO2ను సముద్రమే గ్రహిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందండి? గ్రహించబడ్డటువంటి CO2 సముద్రపు నీటిలో కరిగిపోయి కార్బోనిక్ ఆమ్లం ఏర్పరిచి సముద్ర pH తగ్గుతుంది. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే pH విలువ తగ్గే కొద్దీ పదార్థం యొక్క ఆమ్లత్వం పెరుగుతుంది. మరి సముద్రం pH విలువ తగ్గుతుంది అంటే సముద్రంలో ఆమ్లత్వం పెరుగుతుంది అని అర్థమండి. ఈక్వేషన్ పై అద్భుతమైన క్లారిటీ ఉండాలండి. H2O + CO2 దట్ ఈక్వల్ H2CO3 క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలపై కుదిరింది. భారతదేశ చరిత్రలో నిర్వహించిన రెండవ అణుపరీక్షలండి. అందుకే వీటిని ఏమంటామంటే పోక్రాంటో అణుపరీక్షలు అంటామండి. పోక్రాంటో న్యూక్లియర్ టెస్ట్స్ అంటాము. మరి దీనికంటే ముందే మనం అణుపరీక్షలను ఇందిరాగాంధీ కాలంలో నిర్వహించడం జరిగింది.